వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ 7. దీంట్లో ఉన్న హెడ్లైన్స్ గమనిద్దాం. ఫస్ట్ వన్, క్షయవ్యాధికి సరికొత్త చికిత్స అంటే టీబీ వ్యాధి గురించి సరికొత్త చికిత్స అనేది రాబోతుంది. నెక్స్ట్, మా సమ్మాన్ యోజన పథకము అగ్ని-4 పరీక్ష విజయవంతం ఎక్కడ జరిగింది చూద్దాం. నెక్స్ట్, విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు. నెక్స్ట్ వన్, అజిలిసియం నూతన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటనేది దీంట్లో ఉన్న హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే క్షయవ్యాధికి సరికొత్త చికిత్స అంటే టీబీ వ్యాధి గురించి బీపీఏఎల్ఎం చికిత్స విధానం తీసుకొస్తున్నారు. బీపీఏఎల్ఎం చికిత్స విధానం తీసుకొస్తున్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నారు. బీపీఏఎల్ఎం చికిత్సకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం ఇచ్చింది. ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారమ్మంటే జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా. మరి ఈ విధానం బీపీఏఎల్ఎం విధానం ఎలా ఉంటుంది చూద్దాం. బెడాక్విలైన్, లైనోజిలిడ్, పిట్రోమానిడ్, ఫ్లోక్సాసిన్ అనే 4 ఔషధాల కలయికతో ఉంటుంది. బీపీఏఎల్ఎం విధానం ఎలా ఉంటుందమ్మా? బెడాక్విలైన్, లైనోజిలిడ్, పిట్రోమానిడ్, ఫ్లోక్సాసిన్ అనే 4 ఔషధాల కలయిక వల్ల ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. అంటే బీపీఏఎల్ఎం విధానం ఎలా ఉంటుందంటే ఎండిఆర్ టీబీ కంటే సురక్షితమైందంట. ఎండిఆర్ అంటే గుర్తుపెట్టుకోవడమా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబ్రాలకిసిస్ అంట. మరి టీబీ అని వచ్చింది కదా, గుర్తుపెట్టుకోవడమా, వరల్డ్ టీబీ డే అంటే ప్రపంచ క్షయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటాడు? మార్చ్ 24 ఇంపార్టెన్స్ వరల్డ్ టీబీ డే. 2024 యొక్క థీమ్ అంటే ఇతివృత్తము. ఒక డేటాకి ఇంపార్టెన్స్ పెట్టుకోండి. ఎస్ వి కెన్ ఎండ్ టీబీ కానీ ఎస్ వి కెన్ ఎండ్ టీబీ. మరి భారతదేశం టీబీ రహిత దేశంగా ఏ ఇయర్ నాటికి మారబోతుంది అంటే టీబీ ఫ్రీ ఇండియా టార్గెట్ 2025. అయితే ఇటీవల కాలంలో వచ్చిన కొన్ని వ్యాక్సిన్స్ గురించి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ చెప్పా, రీసెంట్గా ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ స్పెయిన్ దేశం వారు ఏర్పాటు చేశారు. అంటే క్యాన్సర్ నిర్ధారణ కోసము ఏఐ ఆఫ్ ద న్యూక్లియస్ని ఏ దేశం తీసుకొచ్చారు? స్పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలం రీసెంట్గా ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ని ఎవరు తీసుకొచ్చారు? వెరీ ఇంపార్టెంట్. ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ని రీసెంట్గా ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు తీసుకొచ్చారు. ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు, ఫార్మా అంటే ముంబైకి చెంది. మీకు ఆల్రెడీ చెప్పినామా, ఇటీవల కాలంలో ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ని సత్వరం గురించి అంటే కంటి చూపు కోసము రీసెంట్గా ప్రెస్ వ్యూ ఐ డ్రాప్ని ఎవరు తీసుకొచ్చారు? ఎంటాడ్ ఫార్మా కంపెనీ వారు, ముంబైకి చెందిన వారు చెప్పాను. ఓకేనా. మంకీ పాక్స్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా రీసెంట్గా 2024లో WHO ప్రకటించింది. మంకీ పాక్స్ వ్యాధిని గ్లోబల్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ఎవరంటే WHO గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఆర్టీపీసీఆర్ కిట్టు కానీ ఎంపాక్స్ వ్యాధికి భారతదేశం తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఎంపాక్స్ లేదా మంకీ పాక్స్ వ్యాధి డిసీజెస్ కోసము ఆర్టీపీసీఆర్ కిట్ని ఎవరు తీసుకొచ్చారు? చెప్పాను, విశాఖపట్నం చెందిన మెడ్ టెక్ జోన్ వారు. ఆర్టీపీసీఆర్ కిట్ని తీసుకొచ్చారు. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా వచ్చిన ఒకసారి రీకాల్ చేసుకోవాలి, నోట్స్ రాసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హెపటైటిస్ ఏ వ్యాధికి అంటే చిన్నపిల్లల్లో వచ్చిన హెపటైటిస్ ఏ వ్యాధికి ఒక మందును కనుగొనాలని చెప్పానమ్మా. హవీసూర్ అనే వ్యాధిని అంటే హవీసూర్ అనే ఒక మందుని తీసుకొచ్చారు. దేనికోసం అంటే చిన్నపిల్లల్లో వచ్చిన హెపటైటిస్ ఏ వ్యాధి కోసము హవీసూర్ అనే వ్యాక్సిన్ ఎవరు తీసుకొచ్చారు మందుని అంటే IIL ఇండియన్ ఇమ్యునాలజికల్ లిమిటెడ్ వారు తీసుకొచ్చారని చెప్పా. నెక్స్ట్ మన యాంటీ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ నెంబరు 1933. భారతదేశంలో మత్తు పదార్థాల రహితం అంటే డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1933 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్. బట్ ఎవరు తీసుకొచ్చారంటే లండన్ దేశానికి చెందినవారమ్మ. లండన్ ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అన్ని కరోనా వైరస్లకు ఒకటే మందు అంట. ఏ దేశం వారు తీసుకొచ్చారో? లండన్. నెక్స్ట్ వన్, NOPV2 అనే వ్యాక్సిన్ వార్తలో ఉందని చెప్పా. కానీ NOPV2 అనే వ్యాక్సిన్ పోలియో డిసీజెస్ కోసం
పోలియో వ్యాధిని తగ్గించడానికి ఎవరు తీసుకొచ్చారమ్మా? బయోలాజికల్ ఏ లిమిటెడ్ వారు. బయోలాజికల్ ఏ లిమిటెడ్ హైదరాబాద్కు చెందిన వారు తీసుకొచ్చారు. ఇలా వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ కానీ ఏమైనా కొత్త విధానాలు వస్తే అవన్నీ లింకప్ చేసి చదువుతుండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టీబీ డే ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 24. 2024 థీమ్ ఏంటమ్మా? ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. భారతదేశం ఏ ఇయర్ నాటికి మారబోతుంది? 2025. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మా సమ్మాన్ యోజన పథకము. మా సమ్మాన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది? దాని ముఖ్య ఉద్దేశం ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనం మాట్లాడుకున్నాం జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. శాసనసభలకు ఎలక్షన్ జరుగుతున్నాయి అనేది. 2024 అక్టోబర్ 5న హర్యానా మరియు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మరి ఎలక్షన్ యొక్క రిజల్ట్ కూడా 2024 అక్టోబర్ 8వ తారీఖున వస్తుందని మాట్లాడుకున్నాం. మరి హర్యానా రాష్ట్రంలో వినీష్ పొగాట్ బజరంగా పూనియా అంటే బజరంగా పూనియా అంటే కాంగ్రెస్ తరపున ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆల్రెడీ కాంగ్రెస్లో చేరిపోయారనేది మనం చెప్పుకున్నాం. కాంగ్రెస్లో చేరుతున్నారు వీళ్ళు. అంటే వినీష్ పొగాట్, బజరంగ పూనియా రెజ్లింగ్ క్రీడాకారులు. మరి ఈ సందర్భంలో మా సమ్మాన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది? ఓకే, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి మేనిఫెస్టోని విడుదల చేశారు. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ పార్టీ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మేనిఫెస్టోని విడుదల చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370ను కూడా పూర్తిగా రద్దు చేస్తాము, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేవని చెప్పడం జరిగింది అక్కడ. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో సీనియర్ మహిళకు ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారంట. కానీ కుటుంబంలో సీనియర్ మహిళలకు ఈ పథకంలో భాగంగా సంవత్సరంకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఉజ్వల పథకం కింద ప్రతి ఇంటికి 2 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ఉజ్వల పథకాన్ని మనకి ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని 2016లో తీసుకొచ్చారు. ప్రధానమంత్రి ఉజ్వల పథకాన్ని 2016లో తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, మా సమ్మాన్ యోజన పథకాన్ని ఎవరు తీసుకొస్తున్నారు? జమ్మూ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఎలక్షన్ సమయంలో కొన్ని మేనిఫెస్టోలు తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. అంటే కర్ణాటకలో 2023 మే సమయంలో ఎలక్షన్ జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటంటే మేము అధికారంలోకి వస్తే 5 పథకాలు తీసుకొస్తామని చెప్పింది. అంటే గ్యారంటీ స్కీమ్. ఒకటి గృహజ్యోతి, సెకండ్ గృహలక్ష్మి, నెక్స్ట్ అన్నా యోజన పథకము, నెక్స్ట్ యువనిధి శక్తి. ఇది కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్ 30న ఎలక్షన్ జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి తెలంగాణ కూడా 6 గ్యారంటీ పథకాలు తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మన టీడీపీ గవర్నమెంట్ కూడా 6 పథకాలని సూపర్ 6 అనే పేరుతో తీసుకురావడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కోసము ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ఎక్కువ వడ్డీ రేట్ని ఇవ్వడం కోసము. బట్ ఆ పథకం ఏంటంటే స్టార్ ధన్ పథకము. ఓకే, స్టార్ ధన్ పథకాన్ని ఇటీవల కాలంలో ఏ బ్యాంక్ తీసుకొచ్చింది? బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటీవల కాలంలో స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీని అంగవైకల్యం ఉన్నవారికి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీని ఎవరు తీసుకొచ్చారమ్మా? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు తీసుకురావడం జరిగింది. ఇలా వార్తల్లో ఉన్న పథకాలు కానీ వార్తల్లో ఉన్న వ్యాక్సిన్స్ కానీ లైన్ టు లైన్ మనం అంటే గతంలో ఏదైనా ప్రశ్న వస్తే దాన్ని లింకప్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే గతంలో ఉన్నది రీకాల్ అవుతూ ఉంటుంది మనకి. ఓకేనా? నెక్స్ట్ వన్, అగ్ని-4 పరీక్ష విజయవంతము. గమనించాలి, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-4 క్షిపణి 4000 కిలోమీటర్ల దూరం వరకు దూసుకెళ్తుంది అని మిస్సైల్ అమ్మ. మరి ఎంత పొడవు ఉంది అని ఈ మిస్సైల్ అంటే 20 మీటర్స్. న్యూక్లియర్ ఫోర్సెస్ కమాండ్ పరిధిలో ఉన్న స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ పరీక్ష. మరి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరు పిలుస్తారంటే ఏపీజే అబ్దుల్ కలాం. భారతదేశ క్షిపణి శాస్త్ర పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిశోధన ఎక్కడ జరుగుతుందంటే ఈ మిస్సైల్ పరిశోధన కేంద్రాలు అంటే పరిశోధన ఎక్కడ జరుగుతుందంటే ఒడిశాలోని బాలాసోర్ అనే ప్రాంతంలో చెప్పాలంటే చాందీపూర్ ఐలాండ్స్ దగ్గర జరుగుతుంది.
ఎవరు జరుపుతారంటే మిస్సైల్ పరిశోధన కేంద్రాన్ని అంటే పరిశోధనలను డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు వాటిని ఏర్పాటు చేస్తారు. డిఆర్డిఓ 1958లో ఏర్పాటైందమ్మా, 1958. దీని హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. మరి ప్రస్తుతం డిఆర్డిఓ చైర్పర్సన్గా ఉన్నది సమీర్ వి కామత్. సమీర్ వి కామత్. ఇలాంటి వార్తల్లో వచ్చిన మిసైల్స్ గురించి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు. డీజీ యాత్ర అంటే ప్రజలకి సింపుల్గా సులభతర సేవలు, అంటే కష్టంగా లేకుండా వారికి ఆన్లైన్ ద్వారానే బుకింగ్ చేసుకోవచ్చు టికెట్స్. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా, అంటే మనం విమానాశ్రయంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ తనిఖీలు చేస్తూ ఉంటారు, చెకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకుండా మనం ఎంట్రన్స్ డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టుగా ముందుగానే మనం ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం మన బయోడేటా మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. అందువలన దీన్ని ప్రారంభించారు, గుర్తుపెట్టుకోవాలి. విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం అంటే సెంట్రల్ ఏవిగేషన్ మినిస్టర్ గారు ప్రారంభించారు. మరి కొత్తగా మరో 8 ఎయిర్పోర్ట్లు కూడా ప్రారంభించారు, అంటే మొత్తం 9. ఎక్కడెక్కడంటే పాట్నా, రాయ్పూర్, భువనేశ్వర్, గోవా, ఇందోర్, రాంచీ, కోయంబత్తూర్, బాగ్డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్గా ప్రారంభించారు. అక్టోబర్ 27న విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీస్ను ప్రారంభించినారు. మరి ప్రస్తుతం వీటితో కలిపి భారతదేశంలో 25 విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి డీజీ యాత్ర ముఖ్య ఉద్దేశం చెక్ పాయింట్లు, బోర్డింగ్ పాయింట్ల వద్ద మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా దీన్ని ముందుగానే మనం బుకింగ్ చేసుకోవచ్చు, టికెట్స్ ఆన్లైన్ రూపంలో అనేది చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర సేవలు. డీజీ యాత్ర అంటే మనం ముందుగానే ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు టికెట్స్. విమానాశ్రయంలో ఎంట్రన్స్కి అడుగుపెట్టినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంటే అక్కడ ఎవరు కూడా చెకింగ్ చేయరమ్మా. చెకింగ్ చేసే అవకాశాలు, రద్దీ కూడా తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణికులకి సులభతరమైన మనకి ప్రయాణం జరుగుతుంది ప్యాసింజర్స్ కోసము. అయితే మన చెక్ పాయింట్ల వద్ద వారు చెకింగ్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తారు. అలాగే బోర్డింగ్ పాయింట్ల వద్ద కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ప్రయాణం చాలా ఈజీగా జరుగుతుంది ఒక డీజీ యాత్ర వలన. అయితే మరి ప్రయాణికులకు సులభంగా జస్ట్ 5 మినిట్స్లోనే వారి ఎంట్రన్స్ అవుతూ ఉంటారు, లోపలికి వెళ్ళిపోవచ్చు. అయితే దీనికి మరి ఆన్లైన్ సేవలు కూడా ఉన్నాయేమో. ఆన్లైన్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అంట. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా అంటే బట్ ఈ సిస్టమ్ ద్వారా మన బయోడేటా కంప్లీట్గా వారికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన ఎంట్రన్స్లో మనకి ఎటువంటి చెకింగ్లు ఇలాంటివి ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా విశాఖ విమానాశ్రయంలో కూడా మనకు ప్రారంభించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మరి దీనితో పాటుగా కొన్ని ప్రారంభించారు వర్చువల్గా ఆన్లైన్ ద్వారా. కొత్తగా మరో 8 ఎయిర్పోర్ట్లు కూడా. ఎక్కడెక్కడ చూద్దాం. పాట్నా, రాయ్పూర్, భువనేశ్వర్, గోవా, ఇందోర్, రాంచీ, కోయంబత్తూర్, బాగ్డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్గా ప్రారంభించారు. నెక్స్ట్ అక్టోబర్ 27 విశాఖ నుంచి విజయవాడకు విమాన సర్వీస్ అంట, గుర్తుపెట్టుకోవాలి. అయితే మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఏం చెప్పారంటే మనకి విజయనగరంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయం అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2026 నాటికి కంప్లీట్ అవుతుందని చెప్పారు. విజయనగరంలో భోగాపురం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ని ఆల్రెడీ ఒక 40% కంప్లీట్ అయింది, ఇంకో 60% ఉంది. ఇది 2026 నాటి కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో డీజీ యాత్ర సేవలు ఎన్ని విమానాశ్రయాల్లో అంటే మనకి 15+ అంటే గతంలో 15 ఉండేవి, ప్రస్తుతం ఇవి 9 కలిపితే 24. భారతదేశంలో 24 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర ఉందని గుర్తుపెట్టుకోవాలి. డీజీ యాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకి లేదా కస్టమర్లకి తక్కువ సమయంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే ప్రయాణం. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అజిలీసియం నూతన కేంద్రం. ఓకేనా. అజిలీసియం నూతన కేంద్రం ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్.
వీరు భారతదేశం మొత్తం మీద లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసి వారు పరిశ్రమల ద్వారా అంటే వేరొక రంగంలో లేదా ఒక కంపెనీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే అజిలీసియం అనేది ఏం చేస్తుందంటే జీవశాస్త్రాల పరిశ్రమకు డేటా పరిశోధనల భాగస్వామిగా సేవలు అందించే ఒక సంస్థ. హైదరాబాద్ సైబర్ సిటీలోని ఆర్కేఎంజెడ్ స్పై క్యాంపస్లో నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఓకేనా. అజిలీసియం సంస్థ ప్రస్తుతం మన దేశంలో 700 మంది ఉద్యోగులను అంటే తయారు చేస్తుంది అంటే అందిస్తుంది. ఈ సంఖ్య 1000కు చేరుతుందని అంచనా. అంటే 2024 నాటికి 1000 మంది చేరవచ్చు. అంటే ఈ సంస్థ ద్వారా మన భారతదేశంలో ఒక 1000 మందికి ఎంప్లాయీస్కి వారికి ఉపాధి కల్పించింది. ఓకేనా. మరి అజిలీసియం వ్యవస్థాపకుడు లేదా CEO ఎవరంటే ప్రస్తుతం రాజ్ బాబు గారు ఉన్నారు. రాజ్ బాబు ఒకటే గుర్తుపెట్టుకో, ఇటీవల కాలంలో అజిలీసియం నూతన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్న హైదరాబాద్. ఓకేనా. నెక్స్ట్ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత. ఆయన చనిపోయారమ్మా. ఈయన ఒకసారి ఈయన గురించి మాట్లాడుకుంటే సినీ రంగంలో సినీ ప్రస్థానంలో చాలా అంటే సాంగ్స్ రాశాడు, పాటలు రాయడం జరిగింది, దర్శకుడిగా పనిచేస్తారు. నెక్స్ట్ లలిత గీతాలను కూడా రాయడం జరిగింది. ఈయన చాలా ఇంపార్టెంట్. మరి ఈయనకున్న పేరు ఏంటంటే గేయ కిరీటి అనే బిరుదమ్మ. మరి ఈయనకున్న టైటిల్ బిరుదు ఏంటంటే గేయ కిరీటి అనే పేరు కలదు ఈయనకి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెన్సర్ బోర్డు సభ్యుడిగా పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకున్నప్పుడు సెన్సర్ బోర్డు సభ్యుడిగా పనిచేస్తారు. ఈయన నంది అవార్డు కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారమ్మా. నంది అవార్డు కమిటీ చైర్మన్గా పనిచేస్తారు. మనకు నంది అవార్డును 1964లో ప్రారంభించారు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం 2024లో నంది అవార్డులకు పేరు మార్చింది. గద్దర్ అవార్డులను పేరు మార్చిందమ్మా. గద్దర్ అవార్డులు ఇప్పుడు నంది అవార్డు అనకూడదు, గద్దర్ అవార్డు. మరి వడ్డేపల్లి కృష్ణ గారు యొక్క స్వస్థలం ఎక్కడంటే మనకి సిరిపల్లి. ఓకే, సిరిసిల్ల. ఓకే, సిరిసిల్ల జిల్లా చెందినవాడు, తెలంగాణ. ఈయన తర్వాత హైదరాబాద్లో సెటిల్మెంట్ అయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ఈయన అంటే సినిమా రంగానికి రాకముందు తపాలా శాఖలో పోస్ట్ ఆఫీస్లో పనిచేశారు, ఉద్యోగం చేసేవారు ఆయన. ఈయన ఫస్ట్ సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే అక్కినేని పిల్ల జమీందార్ సినిమాలో నీ చూపులోన విరజాజి వాన అనే పాటతో రాశారు. నీ చూపులోన విరజాజి వాన అనే సాంగ్ రాయడం జరిగింది. ఆయన ప్రస్థానం అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మరి ఇటీవల లాస్ట్ సినిమా చూసుకుంటే ఇటీవల కాలంలో బలగం సినిమాలో కీలక పాత్ర పోషించారు. బలగం సినిమా మనకు తెలుసు, మా తెలంగాణ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు ఎంత ఫేమస్ అయిందో చాలా చాలా ఇంపార్టెంట్. కుటుంబం యొక్క నేపథ్యం గురించి, కుటుంబం యొక్క బంధాల గురించి తెలియజేసింది. అంటే కుటుంబం యొక్క బంధాలు ఎలా ఉంటాయి, అంటే కుటుంబంలో జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వారి బంధుత్వం అంటే ఏంటి అనేది మన కళ్ళకు కట్టుకట్టుగా చూపించారు సినిమా బలగం డైరెక్టర్ గారు. 2024 సెప్టెంబర్లో జీవన సౌపాల్య పురస్కారం వచ్చింది. ఆయన చనిపోయిన 2 రోజుల ముందే తెలంగాణ ప్రభుత్వం జీవన సౌపాల్య పురస్కారంతో సత్కరించారు. అవార్డు తీసుకున్న 2 రోజులకు చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇటీవల కాలంలో చనిపోయిన కొంతమంది వార్తల్లో ఉన్నారు, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రముఖ న్యాయవాది అయిన ప్రముఖ న్యాయకోవిద్ అయిన ఏజీ నొరాని కూడా చనిపోయారమ్మా. అంటే ప్రముఖ న్యాయవాది ఏజీ నొరాని ఇటీవల కాలంలో ఆగస్టు 29, 2024లో చనిపోయారు. సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి అయిన ఫాతిమా బీబే గారు కూడా చనిపోయారు. ఫాతిమా బీబే గారు 2023 నవంబర్ 23 చనిపోయారు. ఈమె సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి. మరి కళా తపస్విగా పేరు పొందిన కె విశ్వనాథ్ గారు దర్శకుడైన కళా తపస్వి 2023 ఫిబ్రవరి 2వ తారీఖు చనిపోయారు. అలనాటి నటి, సినిమా రంగంలో మంచి పేరున్న ఒక యాక్టర్స్గా, ఒక సినీ నటిగా పేరు పొందిన జమున గారు కూడా చనిపోయారమ్మా 2023 జనవరి 27. ఇటీవల కాలంలో చనిపోయిన సినిమా రంగానికి చెందినవారు లేదా సుప్రీంకోర్టు చెందినవారు ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే మనకి ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ కోచ్గా ద్రావిడ్. రాజస్థాన్ రాయల్స్ కోచ్గా ద్రావిడ్ అమ్మ రాహుల్ ద్రావిడ్. మనకి నెక్స్ట్ ఐపీఎల్ అంటాం, అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ఫస్ట్ ఎప్పుడు ప్రారంభమైందమ్మా అంటే 2008లో ప్రారంభమైంది. 2008లో మరి ఐపీఎల్ పితామహుడు ఐపీఎల్ని ఏర్పాటు చేసినవంటే లలిత్ మోడీ. రాజస్థాన్ రాయల్స్ కోచ్గా గతంలో రాహుల్ ద్రావిడ్ పనిచేశారు. కొంతకాలం విరామం ఇచ్చిన తర్వాత మరలా ఇప్పుడు అంటే నెక్స్ట్ 2025 నాటికి ముందుగా నియమించడం జరిగింది. గమనిస్తే ఇక్కడ ఐపీఎల్ ఇటీవల కాలంలో 2024లో 17 ఐపీఎల్ జరిగిందమ్మా. 17 ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 26 వరకు జరిగింది. దీంట్లో విన్నర్స్ కేకేఆర్ అంటే కోల్కతా నైట్స్ రైడర్స్. అయితే 17 ఐపీఎల్లో విన్నర్ కేకేఆర్ అమ్మ. నెక్స్ట్ రన్నర్ అప్ సన్ రైజర్ హైదరాబాద్ వారు అనేది మనకు తెలుసు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మరి ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఫేమస్ బుక్ అమ్మ టైమ్లెస్ స్టీల్. ఆయన రాసిన ఫేమస్ బుక్స్ ఏంటమ్మా టైమ్లెస్ స్టీల్ అని బుక్ రాశారు ఆయన.
ఆయన బర్త్డే గురించి మాట్లాడుకుంటే 1973 జనవరి 1వ తారీఖున జన్మించారు. మరి ఆయనకు వచ్చిన ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు: అర్జున్ అవార్డు 1998, అర్జున్ అవార్డు 1998, ఓకేనా. అండ్ పద్మశ్రీ అవార్డు 2004లో వచ్చింది, పద్మభూషణ్ అవార్డు 2013. ఆయన ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడాడు? ఓకే, రాహుల్ ద్రావిడ్ ఇక ఫస్ట్ మ్యాచ్ గమనిస్తే 1996 జూన్ 20. ఏ దేశం పైన ఆడడమా అంటే ఇంగ్లాండ్. ఆయనకి చివరి మ్యాచ్ 2012 జనవరి 4 ఆస్ట్రేలియా పైన. 1973 జనవరి 1వ తారీఖున రాహుల్ ద్రావిడ్ జన్మించారు. అలాగే మనకి అంటే సచిన్ టెండూల్కర్ అంటాం, అంటే క్రికెటర్లో మంచి పేరున్న వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఆయన మనకి 1973 ఏప్రిల్ 24న జన్మించారు ముంబైలో. మరి ఆయన పేరు మీదుగా 2023లో వాంఖేడే స్టేడియంలో 22 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చంద్ర కంపాలకు కారణాలు గుర్తించిన చంద్రయాన్ 3 పరికరం అంటే ఎల్సా. అంటే చంద్రుని పైన కంపాలు అంటే ఫోర్సెస్ ఏ విధంగా వస్తాయి, దానికి కారణం ఏంటనేది ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ఇస్రో వారు గుర్తించారు. అంటే చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా గుర్తుపెట్టుకుందాం, ఒకసారి చూద్దాం. గతంలో జరిగిన ఉల్కపాతాలు కానీ ఉపరితల ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాలు, చంద్రగర్భంలో ప్రకంపనాలకు కారణం ఏంటి అనేది ఇటీవల కాలంలో ఎవరు కనుగొన్నారంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు కనుగొన్నారు. మరి చంద్రయాన్ 3 తీసుకువెళ్లిన చంద్ర కంపన పరికరం అంటే ఎల్సా సమాచారం ఆధారంగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అక్కడ ఏం జరిగింది అనేది, చంద్రునిపై ఉష్ణోగ్రత -20 డిగ్రీ సెల్సియస్ నుంచి +60 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుందంట. దాదాపుగా 218 గంటల పాటు ఒక కార్యకలాపాలు సాగించి 190 గంటల సమాచారం సేకరించి చంద్రుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, దాని లోపల ఏం జరుగుతుంది, ఇవన్నీ మొత్తం తెలుసుకున్నారు. అయితే గతంలో మన ఇస్రో వరకు కాదు, అంటే ఇస్రో కన్నా ముందు అంటే ఎల్సా కన్నా ముందు ఒకటి చేశారు. చూద్దాం ఒక పరిశోధన. 4 దశాబ్దాల క్రితం అమెరికా నిర్వహించిన అపోలో యాత్రలు చంద్రుడి ఉపరితలం చలనాలను రికార్డ్ చేశారు. 4 దశాబ్దాల క్రితం అమెరికా నిర్వహించిన అపోలో యాత్రలు చంద్రుడు ఉపరితలం చలనాలు రికార్డు చేసింది. చంద్రుడు భూభాగం పైన ఏ విధంగా ఉన్నాడు ఇవన్నీ రికార్డు చేసింది. ఆ తర్వాత చేయడం మనమే, మన భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు. గుర్తుపెట్టుకున్నాం. 2023 జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగం చేసాం. చంద్రయాన్ 3 ప్రయోగం స్టార్ట్ అయింది. 2023 ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 ల్యాండ్ అయింది. ఆ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టాం, శివశక్తి. ఆ ల్యాండ్ అయిన రోజున ఇంపార్టెన్స్ ఏంటి, నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష దినోత్సవం. మరి చంద్రయాన్ 3 ప్రయోగంలో పంపించిన పేలోడ్స్ గమనిస్తే ప్రపల్సన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, ల్యాండర్ పెట్టుకున్న పేరే విక్రమ్, విక్రమ్ మాడ్యూల్, రోవర్ని ప్రజ్ఞాన్ అని పిలుస్తారు, ప్రజ్ఞాన్. వీటితో పాటుగా ఎల్సాను కూడా పంపించారు. ఆ ఎల్సా అక్కడ ఉన్న చంద్రుని పైన పరిశోధనలు చేయడం జరిగింది. ఏ విధంగా భూ ఉపరితలం పైన అక్కడ ఉష్ణోగ్రత ఏ విధంగా పనిచేస్తుంది ఇవన్నీ కనుక్కోవడం జరిగింది. చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం గమనిస్తే అమెరికా ఉందమ్మా, అమెరికా, రష్యా సెకండ్ ప్లేస్, చైనా అండ్ ఇండియా ఫోర్త్ ప్లేస్. అంటే చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం, సౌత్ పోల్ ల్యాండ్ అయిన దేశం అయితే, సాఫ్ట్ ల్యాండ్ అయిన దేశం మన ఇండియా. చంద్రుని పైన అడుగుపెట్టి సాఫ్ట్ ల్యాండ్ అయి మట్టిని సేకరించిన దేశం అయితే చైనాను గుర్తుపెట్టుకోవాలి, చైనా. ఓకేనా. ప్రస్తుతం ఇస్రో చైర్పర్సన్గా ఎస్ స్వామినాథన్గా పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అంతరిక్ష రంగానికి పునాది వేసిన దేశం ఏంటి, రష్యా. చంద్రుని పైన అడుగుపెట్టిన తొలి దేశం ఏంటి, అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అంతరిక్ష రంగాన్ని ఏమంటాం, నాసా అని పిలుస్తారు, నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఆ నాసా వారే చంద్రుని పైన రైల్వే స్టేషన్ ప్రారంభిస్తున్న, రైల్వే స్టేషన్ని ప్రారంభిస్తున్న చంద్రుని పైన. ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది ఎవరంటే, అంతరిక్ష రంగంలో జినియా అనే పుష్పాన్ని గుర్తించింది నాసా వారు. 2025లో చంద్రునిపైకి ఒక 4 మెంబర్స్ని పంపిస్తున్నారు నాసా వారు. దానికి పెట్టిన పేరు ఆర్టిమస్ 2 ప్రయోగం ద్వారా 2025లో చంద్రునిపైకి ఎంతమంది పంపిస్తున్నారు, 4 మెంబర్స్. ఎవరంటే నాసా వారు. ఓకేనా. రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్ అండ్ క్రిస్టినా కోచ్, జెరెమీ ఆన్సన్. రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ ఆన్సన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా వార్తల్లో ఉన్న అంశాల గురించి మనం
చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 85% జిల్లాలో అసాధారణ విపత్తులు. 85% జిల్లాలో అసాధారణ విపత్తులు. ఓకేనా, అంటే మన పరిసర ప్రాంతాలు, చుట్టూ ఉన్న ప్రాంతాలు విపత్తులు వస్తూ ఉంటాయి. అంటే వాతావరణం వల్ల మనం చూస్తున్న విజయవాడలో వాతావరణ ప్రమాదం వల్ల బీభత్సమైన వరదలు రావడం వల్ల అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఆకలి బాధలతో చూస్తున్నాం మనం. దానికి కారణం బుడమేరు. అంటే విజయవాడ దుఃఖదాయినిగా బుడమేరుని పిలుస్తారు మనం. అంటే గతంలో కృష్ణానది వల్ల వరదలు వచ్చేవి, కానీ ఇప్పుడు ఒక బుడమేరు అనే ఒక కాలువ చుట్టూ ఉన్న ప్రాంతాలు, విజయవాడ ఖమ్మం ప్రాంతాలని చాలామంది కూడా ఆకలి బాధతో చూస్తున్నాం మనం. మన కన్నీటి చుక్కలాగా చూస్తున్నాం. అలాంటి వరదలకు కారణము అసాధారణ విపత్తులు అనుకోకుండా వచ్చేది మొత్తం 85% ఉన్నాయంట. ఆ నివేదికను ఎవరిచ్చారు? ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఐపీఈ గ్లోబల్ నివేదిక మరియు ఎస్రీ నివేదిక. నెక్స్ట్ ఐపీఈ గ్లోబల్ నివేదిక మరియు ఎస్రీ ఇండియా నివేదిక అంటే ఇవ్వడం జరిగింది. వారు ఏం చెప్తున్నారు చూద్దాం దీంట్లో అంశాలు. కానీ 5 దశాబ్దాల్లో 4 రెట్లకు పెరిగిన తీవ్రత. ఈ 5 దశాబ్దాలు పోలిస్తే 4 రెట్లు తీవ్రత ఎక్కువ పెరిగిందంటే ఎఫెక్ట్ ప్రస్తుతము 5 దశాబ్దాలు చాలా 45% జిల్లాలో కరువు నేలల్లో వరదలు. 45% జిల్లాలో అంటే ఆ కరువు నేలలో వరదలు వస్తున్నాయి విపరీతంగా. అందువలన వరదలు విపరీతంగా వస్తే ప్రజలకి జీవనాధారమైన వ్యవసాయం అనేది ఏ విధంగా వస్తుందమ్మా? చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ రైతులు కూడా ఆ పంటలో లాస్ రావడం వల్ల మనకి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ సహజంగానే జరుగుతాయి కొన్ని, అండ్ కొన్ని ఏమో అసాధారణంగా జరుగుతాయి. దాని బాధ్యత మనకు కూడా ఉంది, మనం కూడా తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. సరే, 45% జిల్లాలో కరువు నేలలో వరదలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరువు ఎక్కువగా ఉంది. దీని నివేదిక. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో 60%కు పైగా జిల్లాలో కనీసం ఏడాదికి ఒక అసాధారణ ప్రకృతి విపత్తును చవిచూస్తున్నారు. సంవత్సరానికి ఏదో ఒక విపత్తు వస్తుంది ఈ ప్రాంతాల్లో. తప్పనిసరిగా ఒక భూకంపం కానీ, సునామీ కానీ ఏదో ఒకటి వస్తుంది, ప్రజలకి లాస్ జరుగుతుంది. 2036 కల్లా 147 కోట్ల భారతీయులు వాతావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటారంట. ఓకేనా, 2036 కల్లా 147 కోట్ల భారతీయులు వాతావరణ వైపరీత్యాలు ఎదుర్కొంటారనేది ఈ నివేదిక అనేది మనకు చెప్పడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇటీవల కాలంలో తుఫాన్, నెక్స్ట్ అస్నా తుఫాన్ అరేబియా సముద్రంలో అంటే గుజరాత్ అనే ప్రాంతాల్లో చాలా ఇబ్బందిగా ఉంది. యాగి తుఫాన్ కూడా ఇటీవల కాలంలో మనకి ఫిలిప్పైన్స్ దేశాన్ని వణికిస్తుంది. యాగి తుఫాన్. ఇలాంటి నివేదికలు ఎవరిస్తున్నారు అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించాలి. కంటెంట్ వేదిక తీసుకోవాలి ఇప్పుడు కూడా. నెక్స్ట్ గమనిస్తే మన టైమ్ మ్యాగజైన్ 2024 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది కృత్రిమ మేధస్. ఐటీ రంగానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వారు 100 మంది జాబితాను తీసుకొని లేటెస్ట్గా రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారని ఇంపార్టెంట్ గమనించాలి. ఇక్కడ సింపుల్గా కంటెంట్ వేజ్గా వచ్చింది. అక్కడ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, దాంట్లో టాప్ పర్సన్స్ ఎవరు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, కరెంట్ అఫైర్స్. దీంట్లో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ 2024 నివేదిక. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ 2024 నివేదిక. ఒక ఏఐ 2024 అత్యంత ప్రభావశీలుర జాబితాలో చూసుకుంటే ఇక్కడ మనకి ప్రస్తుతము భారతీయ ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరంటే మనకి అశ్విని వైష్ణవ్ గారు. అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారంటే మనకి సెమీ కండక్టర్ల విషయంలో ఐటీ రంగానికి టాప్ 5 అంటే ప్రపంచంలో టాప్ 5లో ఉంటామని చెప్పడం జరుగుతుంది. సెమీ కండక్టర్ ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇస్తాము, మేము రానున్న కాలంలో టాప్ 5లో ఉండడమే మా లక్ష్యం అనేది చెప్పడం జరిగింది అశ్విని వైష్ణవ్ గారు. దీంట్లో 100 మంది రూపొందించిన జాబితా చూసుకుంటే భారతీయ మూలాలు ఉన్న 15 మందికి చోటు లభించింది దీంట్లో. ఓకేనా, ఇక కనిపిస్తుంది ఇమేజ్. ఓకే, టైమ్ 100 ఏఐ. మరి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు దీంట్లో ముందున్నారమ్మా. బాలీవుడ్ నటు అనిల్ కపూర్
మనకి యానిమల్ సినిమాలు చూస్తాం, యానిమల్లో ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ ఆయనే అనిల్ కపూర్. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని కృత్రిమ మేత ఏఐ రంగంలో తమదైన ముద్ర వేసుకున్నారు. అంటే ఇక్కడ మా కేంద్ర ఐటీ శాఖ మంత్రి బాలీవుడ్ నటి అనిల్ కపూర్ నందన్ నిలేకని కృత్రిమ మేత ఏఐ రంగాన్ని తమదైన పాత్ర బాగా డెవలప్ చేస్తున్నారు అంటే ఆ రంగాన్ని. మరి ఈ జాబితాలో వివిధ కంపెనీలు వ్యవస్థాపకులు సీఈఓలు 40 మంది ఉన్నారు. ఈ జాబితాలో వివిధ కంపెనీలకు చెందిన సీఈఓలు వ్యవస్థాపకులు ఒక 40 మెంబర్స్ ఉన్నారు. ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు, దీంట్లో టాప్ 1 అంటే ఎంతమందితో వచ్చింది, ఆ రిపోర్ట్ ఎవరెవరు ఉన్నారని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గమనిస్తే డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారము. డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారము దేశానికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్త ఎవరంటే డాక్టర్ యలవర్తి నాయుడమ్మ. ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేక రంగాలలో పనిచేశారు. ఈ అవార్డును 2024 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగింది? 2024 సంవత్సరానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అయిన మోటుపల్లి ప్రసన్న కుమార్కి ఇచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ అవార్డును 2024 సంవత్సరానికి నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎండి అయిన మోటుపల్లి ప్రసన్న కుమార్కు ఇవ్వడం జరిగింది. డాక్టర్ నాయుడమ్మ స్మారక పురస్కారము. ఓకే, థ్యాంక్ యూ. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.